అందరికీ నమస్కారం. ఈ మధ్యనే ఒక గురువుని విద్యార్థులు హత్య చేసిన సంఘటన మనం చూసాం. అసలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మామూలు తల్లిదండ్రులు తర్వాత గురువు ఒక దైవంతో సమానం. అలాంటి గురువును మరి హత్య చేయడం, చంపడం, డబ్బు ఇంకా వేరే దానికోసమా ఏ దానికోసమో అలా చంపడం అనేది మరి సమాజం ఎటుపోతుంది, సమాజం ఏం చేస్తుంది అనే అందరికీ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒక మొక్క పెంచేటప్పుడు అనేక కొమ్మలు పోతుంది, ఎటో వంగిపోతుంది, గాలి వస్తుంది, ఇంకా వేరే దానికి అలా వంగిపోతున్నప్పుడు దాన్ని చక్కగా పెట్టకపోతే ఆ విధంగా అది చెట్టు ఎలా పెరుగుతుంది? మరి ఏదైనా అలాగే పిల్లలు చిన్న వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి తెలియక వేరే వాళ్ళు పోయిన టూనే మామూలుగా ముట్టుకుంటుంటారు, పట్టుకుంటుంటారు, తినబోతుంటారు, లేకపోతే టాయిలెట్లో ఆడుకుంటుంటారు. అలాగే ఇది ఒక నిప్పు ఉందనుకో, ఆ నిప్పును పోయి ఇట్లా పోయి పట్టుకుంటుంటారు. అసలు అది కాలుతుందని కూడా తెలియదు. అంటే అలాగే ఇంకా అనేక రకాలుగా దాన్ని ఒక బావి బొంద ఉండొచ్చు, ఒక బోరు బొందలో పడిపోయి కూడా ఎంతోమంది పిల్లలు అంటే తెలియక అనేక సంఘటనలు జరుగుతుంటాయి. ఎక్కడో పోతుంటారు, ఇక కంప ముట్టుకుంటారు, ఇంకేదో ముట్టుకుంటుంటారు. అంటే పిల్లలకు హాని చేసే వస్తువులను కత్తి, చాకు, పెన్సిల్ నోట్లు పెట్టుకుంటుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్దీ ఉదాహరణలు కూడా చెప్పొచ్చు. అలా పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లి, తండ్రి, మరి గురువు, పాఠశాలల్లో అయితే మరి గురువులు మామూలు ఇంటి దగ్గర తల్లిదండ్రి కూడా ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు పోషించకుండా తల్లిదండ్రి, గురువులు పాత్ర లేకుండా పిల్లలు ఎలా ఎదగగలుగుతారు? ఏదైనా ఇప్పుడు మీకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్టు తల్లిదండ్రి పాత్ర లేకుండా మరి ఏ విధంగా ఎవరైనా పిల్లలు ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా సమాజంలో ఒక ఉన్నతమైన పౌరులుగా ఎదగగలుగుతారు. కాబట్టి మరి ఈ తల్లిదండ్రి గురువులతో పాటు సమాజం యొక్క భాగస్వామ్యం కూడా ఒక విద్యార్థి కానీ ఒక పిల్లవాడు ఎదుగుదలకు ఉంటుంది. ఈ సమాజం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో సంఘటనలు, అసలు విపరీతమైన సంఘటనలు జరిగి సమాజం అంతా ఒక చిన్న భిన్నంగా తయారవుతున్న పరిస్థితి. ఇప్పటికే సమాజంలో అనేక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళు ఉన్నారు. సరే అయినా ఇంకా కూడా ఎంతోమంది ఈ మధ్య మాత్రం మరి డబ్బుకు లేకపోతే అనవసరంగా ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లేకపోతే మద్యానికి, డ్రగ్స్, అసలు ఎంత విపరీతమైన చెడు అలవాట్లకు బానిసలై నిరంతరం చిన్న బర్త్డే పార్టీ తాగదామా తిందామని పిల్లలు పోయి పెద్దవాళ్ళ ముంగటిని ఎక్కడ పడితే అక్కడ మరి పబ్ కల్చర్ లాగా ఊర్లలో, గ్రామాలలో అనేక చెడు అలవాట్లకు అందులో భాగంగానే మద్యం కానీ, మద్యంతో పాటు డ్రగ్స్ కూడా మరి అసలు ఈ భారతదేశంలో ఎట్లా ఎంటర్ అయ్యాయో తెలియదు. అలా మరి పిల్లలకు, యువతను, అసలు యువతే దేశానికి పట్టుకొమ్మలని, యువతే మరి దేశాన్ని రక్షించే వ్యక్తులు. అలాంటి యువత రేపటి భావి తరానికి, భావి భారతానికి ఆయువు పట్టులు. మరి వాళ్ళు లేకపోతే మరి సమాజం ఎక్కడ పోతుంది? పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శారీరకంగా కానీ, మానసికంగా కానీ అనేక బాధలు భరిస్తూ ఎన్ని పనులు చేస్తూ వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉన్నా ఎంత కష్టపడైనా కానీ మరి వేల లక్షల రూపాయలు కూడా వాళ్ళ చదువులకు అనుకోండి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి అనుకోండి, అలా ఎంత కష్టపడి కూడా వాళ్ళను సాస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులలో మరి పిల్లలు ఈ విధంగా చెడుదారులలో పోతే ఎంత నష్టం అవుతుంది? పిల్లల చదువుల కోసము లేదా వాళ్ళ వైద్యాని కోసం, వాళ్ళ అవసరాల కోసము తల్లిదండ్రులు వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ యొక్క అవసరాలను కూడా లెక్క చేయకుండా పిల్లల కోసం పనిచేస్తే పిల్లలంతా ఇలా చెడు అలవాట్లకు బానిసలైపోతే మరి సమాజం ఎటుపోతుంది? కాదు, సమాజంలో ప్రతి ఒక్కరం కూడా ఒకరిపై ఒకరం డిపెండ్ అయి ఉన్న వాళ్ళమే. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పాఠశాలకు వెళ్తే అక్కడ గురువులు బాగలేకపోతే పిల్లలు చెడిపోతారు. ఒక హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్లో డాక్టర్లు బాగలేకపోతే మన ప్రాణాలకే పోతాయి. అలాగే బస్సు కానీ, విమానం కానీ, ట్రైన్ కానీ, ఒక స్కూటర్ కానీ, ఒక ఆటో కానీ, ఇలా మనం ఎక్కడికి పోయినా మనం తినే ఆహార పదార్థాలు కూడా పూర్తిగా కల్తీ అయిపోతున్నాయి. నెయ్యి లేదా ఫ్రూట్స్ తిందామన్నా లేదా ఇంకేం తిందామన్నా కానీ అన్నీ కల్తీ. అంటే ఎవరు కూడా తన స్వార్థం కోసం చూస్తున్నారు. తనొక్కడు బాగుపడితే సరిపోతుంది అనుకుంటే కాదు, ఇతను కల్తీ చేస్తాడు. నేను ఒక్కనే కల్తీ చేస్తున్నాగా, పాలల్లో నీళ్ళు కలుపుతున్నాను కూడా, లేకపోతే ఇంకేదో దాంట్లో నేను కల్తీ చేస్తున్నా నా అవసరాల కోసం అనుకుంటాడు. కానీ చూస్తే ప్రతి ప్రొఫెషన్లో కూడా అంటే కూలివాడి నుంచి పెట్టుకుంటే డాక్టరు, యాక్టరు, టీచరు, లేకపోతే అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఒక బస్ డ్రైవరు చిన్నగా అనుకోకుండా ఇట్లా కళ్ళు మూసి ఇట్లా అంటే ఒక 50-100 మంది ప్రాణాలు పోతాయి. ఒక ట్రైన్ డ్రైవర్ చేస్తే 2000 మంది ప్రాణాల పైన పోవచ్చు. అలాగే ఇలా రకరకాలుగా కూడా వాళ్ళు చేసే తప్పేం చిన్న తప్పే అనిపిస్తుంది. అలా కాకుండా సమాజంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. బ్రిటిష్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు మనల్ని పరిపాలించడం కాదు, మేము మా దేశాన్ని కాపాడుకుంటాం, మమ్మల్ని మేము కాపాడుకుంటాం, మాకు స్వేచ్ఛగా మేము
బతుకుతాం. మరి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మీ ఇష్టం ఉన్నట్టు మరి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటట్టు, సమాజంలో చీడపురుగులుగా, సమాజంలో ఉన్న ఒక చెడు వ్యక్తులుగా మారుతున్న సంఘటనలు చూస్తున్నాం. మరి దీనికి కారణం ఎవరు? ఇవన్నిటిని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మరి పిల్లల్ని దండించడం కానీ, ఇప్పుడు ఒక చిన్న రోగానికి ఒక చిన్న టాబ్లెట్ ఇస్తాం మామూలుగా, లేకపోతే ఆ రోగం ముదిరి ఇంకా పెద్దగా అయితే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మరి ఉపాధ్యాయులు కూడా ఒకసారి తప్పు చేస్తే సరే మందలించడం, అది చేయొద్దు నాన్న అని చెప్తారు. 2 సార్లు 3 సార్లు, ఇంకోసారి అన్నప్పుడు ఇంకా కొద్దిగా డోస్ పెంచాల్సి వస్తుంది. ఒకసారి కొద్దిగా ఎక్కువగా వాళ్ళను మందలించాల్సి వస్తుంది. మరి కళ్ళ ముంగటనే వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు గట్టిగా ఒక ఆపరేషన్ స్థాయికి మందలించినప్పుడు వాళ్ళకు మరి పిల్లల్లో కసి పెరిగి వాళ్ళను ఎట్లా చేసి ఎదుటి వాళ్ళని చంపాలనుకోవడం, ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే సమాజంలో అందరి బాధ్యులే అనే తెలుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు, గురువులు, తర్వాత మరి సమాజంలో చూస్తున్న తన స్నేహితుల వల్ల, తన యొక్క సమాజంలో ఉన్న వ్యక్తుల వల్ల వాళ్ళని చూసి వీడిని చూసి వాళ్ళు, ఇలా సమాజంలో అనేక చెడు సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటిని అడ్డుకట్ట వేయకపోతే మనం చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనేది. ఎందుకంటే మన అందరం ఒకరికొకరు డిపెండ్ అయి ఉన్నాం. ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే, మన దేశంలో ఉన్న వాళ్ళు ఒకరేం కాదు, ప్రపంచ దేశాలు, మన ఊరు ఉండాలి, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మంచిగా ఉంటేనే మనకు కూడా మంచి జరుగుతుందని ఆలోచించాలి. ఎందుకంటే వేరే దేశాల్లో ఒక యుద్ధం వస్తే మనం చూస్తున్నాం, వాళ్ళ ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏమైపోతే మనకేందని కాదు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరం కూడా, మానవుడు సంఘజీవి కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి తల్లి, తండ్రి, గురువులతో పాటు మరి ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ వ్యవస్థ కానీ, లేకపోతే వివిధ రకాల వ్యవస్థలన్నీ కూడా ఒక్కతాటిపై వచ్చి ఈ సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయాలి. సమాజంలో జరుగుతున్న చెడు సంఘటనలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరి నేను ఒక్కరిని బాగుంటాను, నా పిల్లలు బాగుంటాను, నా పిల్లలు ఎక్కడో బయట తిరుగుతూనే ఉంటారు, ఇంకొకరి పిల్లలు బయట తిరగాల్సి వస్తుంది. ఖచ్చితంగా అందరికీ కూడా మరి సంఘజీవులం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నా సమాజం ఎటుపోతే నాకేంది, వాళ్ళు ఎటుపోతే నాకేంది అనే ధోరణి వదిలిపెట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని మరి బాగు చేయాలంటే విద్యారంగంలో సంస్కరణ రావాలి. ఉపాధ్యాయులుగా మరి వాళ్ళ పాత్రను స్వేచ్ఛగా పోషించే పరిస్థితి ఉండాలి. అలాగే మరి అనేక వ్యవస్థల్లో కూడా తల్లిదండ్రులు కూడా ఒక చైతన్యవంతులు కావాలి. పిల్లలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఉపాధ్యాయులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అంత మాత్రం చేత ఉపాధ్యాయులు పూర్తిగా దండించడం, ఇష్టం ఉన్నట్టు విచక్షణ రహితంగా కొట్టడం అనేది కూడా అది కూడా తప్పే. ఖచ్చితంగా మరి ఉపాధ్యాయులు కూడా ఒక గురువుల పాత్ర, ఎక్కడైతే తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దే క్రమంలో వాళ్ళు కృషి చేయాలి. మరి అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు అందరూ కూడా మరి ఆ ఉపాధ్యాయులకు సహకరించే వ్యవస్థను రూపొందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనా కానీ ఒక గురువును చంపే పరిస్థితి వచ్చినందుకు నేను చాలా బాధపడుతూ, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మన అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ మరి సమిష్టి కుటుంబం ఉండేది. అందరూ కూడా పెద్ద మనుషులు అంటే తాత, నానమ్మ వీళ్ళు కూడా ఉండి పిల్లలకు అనేక నీతి కథలు, నైతిక విలువలు ఇవన్నీ నేర్పేవాళ్ళు. అలా చేస్తే ఇది తప్పు నాన్న, అది తప్పు నాన్న అని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న వ్యవస్థల్లో అందరూ మరి న్యూక్లియర్ ఫ్యామిలీ, వెస్ట్ కుటుంబం, చిన్న కుటుంబాలుగా అయి మరి పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు ఫోన్లలో లేదా బిజీ డ్యూటీస్ అనుకొని ఇంకోటి అనుకోండి. ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సంఘటనలకు అడ్డుకట్ట అయితే వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆనాడున్న ఈ కుటుంబ వ్యవస్థ కానీ, తర్వాత నైతిక విలువలు, కథలు, మంచి యొక్క సమాచారాన్ని కూడా పిల్లలకు అందించేటట్టుగా, పిల్లలను చిన్న వయసు నుంచే మరి మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్టు చిన్నప్పుడే పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో పెంచాల్సిన అవసరం ఉంది. దానికి తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రభుత్వాలు కూడా దీనికి సపోర్ట్ చేసి ఒక కార్యాచరణ రూపొందించి ఉన్నతమైన పౌరులను తీర్చిదిద్దడానికి మనందరం కంకణబద్ధులమై ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి మనందరం కూడా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.